నమస్కారం వైట్ఫీల్డ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శేషాచలం అడవుల్లో స్మగ్లర్లు దాదాపు 2 లక్షల ఎర్రచందనం చెట్లు కొట్టేసి ఉంటారని అధికారుల అంచనా. అక్రమ రవాణాను అడ్డుకునేందుకు టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేశాం. ఎర్రచందనం స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపుతాం హెచ్చరించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. రాయల చెరువుకు గడ్డిపడి ముంపుకు గురైన కలతూరు గ్రామ ప్రజలకు అండగా ఎస్ఎఫ్ఐ. ఇళ్లలోని బురదల్లో కూరుకుపోయిన వస్తువులు బయటకు తీస్తూ సహాయక చర్యల్లో పాల్గొన్న తిరుపతి ఎస్ఎఫ్ఐ జిల్లా బృందం. ప్రతి శనివారం ఉదయం గోవిందనామాలతో మారుమోగుతున్న తిరుపతి పురవీధులు. శ్రీవారికి ఎంతో ఇష్టమైన శనివారం రోజున నగర సంకీర్తన చేస్తున్న తిరుపతి భజన మండలి కళాకారులు. వార్తల్లోని వివరాలు. ఎర్రచందనం స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపుతామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. తిరుపతి జిల్లాలోని మామండూరు అటవీ ప్రాంతాన్ని మంగళంలోని ఎర్రచందనం గోదామును పరిశీలించారు. తిరుపతి జిల్లా కలెక్టరేట్లో అటవీ అధికారులతో సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎర్రచందనం చెట్టు వెనుక ఆధ్యాత్మిక చరిత్ర ఉందని, వెంకటేశ్వర స్వామి గాయం నుంచి పుట్టిందని పురాణాల ద్వారా తెలుస్తోందన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై జిల్లాల ఎస్పీలతో సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. శేషాచలం అడవుల్లో స్మగ్లర్లు దాదాపు 2 లక్షల ఎర్రచందనం చెట్లు కొట్టేసి ఉంటారని అధికారులు అంచనా వేశారు. అక్రమ రవాణాను అడ్డుకునేందుకు టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేశామని, స్మగ్లింగ్ ను అరికట్టేందుకు ఏపీ, కర్ణాటక మధ్య ఒప్పందం చేసుకుందామని కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను కోరారు. ఇప్పటికే ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న 4 కింగ్ పింగ్ ను గుర్తించామని, వారిని పట్టుకునేందుకు చర్యలు చేపడుతున్నామని అన్నారు. శేషాచలం అడవుల్లో మాత్రమే ఉండే ఎర్రచందనం చెట్లు పర్యావరణాన్ని కాపాడుతాయని, ఈ చెట్లు నరికివేతలో స్థానికులు పాల్గొనవద్దరని అన్నారు. ఆపరేషన్ కంగారును అమలు చేస్తున్న ఈ దేశంలో ఎర్రచందనం స్మగ్లర్లు ఆట కట్టించడం పెద్ద లెక్క కాదన్నారు. స్మగ్లింగ్ స్వచ్ఛందంగా ఆపకపోతే ఎలాంటి చర్యలకైనా వెనకాడమని తెలిపారు. అటవీ చట్ట ప్రకారం ఎర్రచందనం స్మగ్లర్లు ఆస్తులు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని, ఒకసారి ఆపరేషన్ మొదలు పెడితే వెనుతిరిగే ప్రసక్తే ఉండదన్నారు. పర్యావరణాన్ని విధ్వంసం చేస్తే చూస్తూ ఊరుకోమని, ఎర్రచందనం నరికేవేతలో పాల్గొనే తమిళనాడు కూలీలకు కూడా అవగాహన కల్పిస్తామన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు కూడా ఎర్రచందనాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నించాలని పవన్ తెలిపారు. నేను అటవీ శాఖ బాధ్యతలు తీసుకున్నాక, పర్యావరణ బాధ్యతలు తీసుకున్నాక ముందుగా రెడ్ శాండర్స్ ఎర్రచందనం స్మగ్లింగ్ ఒకటి ఇది నా దృష్టిలో ఉంది. గత 14 నుంచి 19 వరకు ఒక విధానంలో ఉంటే 19 నుంచి 24 వరకు చాలా విపరీతంగా ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగింది. అంటే ఉదాహరణకి ఒక సంవత్సరం అటు ఇటుగా, అంటే ఇది మీ దృష్టికి తీసుకురావడానికి, పొద్దున డిపోలోకి వెళ్తే నేను అక్కడ ఉన్నది దాదాపు 2,60,60,000 దొంగలు ఉన్నాయి, ఎర్రచందనం దొంగలు. అంటే కనీసం 2 దొంగలైనా కలిపి ఒక చెట్టు అనుకుంటే ఈ 5-6 సంవత్సరాల్లో 1,30,000 ఎర్రచందనం చెట్లు అడ్డగోలుగా నరికేశారు. ఇది మనకి ఆన్ రికార్డు మనకు ఉంది ఇప్పుడు. సో నేను మిగతా అధికారులందరితో మాట్లాడుతున్నప్పుడు దీని విలువ ఎంత ఉండొచ్చు అంటే, యాజ్ ఆన్ నౌ మార్కెట్లో ఇప్పుడున్న 40 లక్షల టన్ను అనుకుంటే, మెట్రిక్ టన్ను అనుకుంటే దాదాపు 2,000 కోట్ల నుంచి 5,000 కోట్లు ఇప్పుడు మనకు ఉన్నది. అసలు ఇది పట్టుకున్నది ఎంత ఉంటుంది అంటే, దీనికి కనీసం 2 నుంచి 3 దాకా ఉంటుంది అనేది ఒక అంచనా కింద మన అధికారులు చెప్తా ఉన్నారు. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, ఒక క్లోజ్ టు ఒక 8,000 to 10,000 crores వర్త్ ఎర్రచందనం ఇక్కడ స్మగ్లింగ్ చేయబడింది. సో నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత ముందస్తుగా ఏం చేసాం, ఏంటి ఇష్యూస్ ఉన్నాయంటే, మేము కర్ణాటక రాష్ట్రానికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు, అంటే ఎంత అలసత్వంతో ఉన్నాం అని చెప్పడానికి 140 కోట్ల ఎర్రచందనం దొంగలు కర్ణాటక అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాన్ని వాళ్ళు అమ్మేశారు. అది నేను కుంకి ఏనుగుల కోసం వెళ్ళి వాళ్ళతో ఇంటరాక్షన్లో వాళ్ళు థ్యాంక్స్ చెప్తున్నాను, మీకు థ్యాంక్స్ చెప్పాలి, మాకు మీ వల్ల మాకు 140 కోట్లు మా అటవీ శాఖకి వచ్చినాయి అని. ఏంటి వచ్చినాయి అంటే, మీరు కొట్టేసిన ఎర్రచందనం, మీ స్మగ్లర్లు కొట్టేసిన ఎర్రచందనం దొంగలు మేము ఇక్కడ పట్టుకుని దాన్ని వేలం పాటలు అమ్మేసి మాకు 140 కోట్లు వచ్చిందని. అంటే దీనికి అప్పుడున్న మంత్రులు కానీ ఒక్కరు కూడా బాధ్యత తీసుకోలేదు ఈరోజు. దాన్ని పొలిటికలైజ్ చేయడానికి కూడా పెద్ద ఎక్కువ మాట్లాడేది దాని గురించి, ఎందుకంటే జరిగిపోయిన దాని గురించి మనం ఏం చేయలేదు, కానీ ఏం కరెక్షన్స్ చేయాలి భవిష్యత్తులో అనే దాని మీద ఉంది.
దీంట్లో కూర్చోబెట్టి ఎస్పి సుబ్బారెడ్డి గారి నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ పనిచేస్తూ ఉంది. రెడ్ శాండర్స్ని ట్యాకిల్ చేసే టాస్క్ ఫోర్స్. దీని గురించి కూర్చోబెట్టి అటవీ శాఖ అధికారులతోటి కానీ అండ్ టాస్క్ ఫోర్స్ అధికారులందరితో కూర్చోబెట్టి 5 జిల్లాల ఎస్పీలతో కూర్చొని మాట్లాడాము. ఇప్పుడు దాకా ఒక రివ్యూ మీటింగ్ చేశాం. కేవీపీపురం మండలం కల్లత్తూరు దళితవాడ పూర్తిగా జలమయమై తీవ్ర ఇబ్బందులు పడుతున్న దళితులను పరామర్శించి వారి కష్టాలను రాష్ట్ర ప్రభుత్వం స్థాయిలో జోక్యం చేసుకుని పరిష్కారం చేయడానికి జిల్లాకు 8-9వ తేదీలలో పర్యటనకు విచ్చేస్తున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కల్లత్తూరు దాకా వచ్చి పరిశీలించాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు విజ్ఞప్తి చేశారు. లోతట్టు ప్రాంతంలో ఉన్న కల్లత్తూరు దళితవాడను బిడ్డ ప్రాంతాలకు తరలించడానికి ప్రతి కుటుంబానికి 5 సెంట్ల ఇంటి స్థలం, 10 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి 2 ఎకరాలు సాగు భూమి ఇచ్చి శాశ్వత పరిష్కారం చేయడానికి ఉప ముఖ్యమంత్రి నేరుగా పర్యటిస్తే వారి సమస్యను అర్థం చేసుకుని ఫారెస్ట్ రెవెన్యూ వద్ద ఉన్న భూ సమస్యను కూడా పరిష్కారం చేసి దళితులకు న్యాయం చేసే విధంగా తగు చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని, తక్షణమే కల్లత్తూరును సందర్శించాలని, సర్వస్వం కోల్పోయిన బాధితులకు అండగా నిలబడాలని వందవాసి నాగరాజు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు 8-9 తేదీల్లో తిరుపతి జిల్లా పర్యటన నిమిత్తం వచ్చేస్తున్నారు. ఆయన పర్యటనలో ప్రథమంగా ఉండాల్సింది కేవీపురం కళత్తూరు గ్రామాన్ని సందర్శించడం. కళత్తూరు గ్రామంలో దళితులు మొత్తం నీట మునిగిపోయి బురదమయమైపోయి కదలలేని పరిస్థితి ఉంది. పిల్లల పుస్తకాల కానించి వాళ్ళకి జీవనాధారంగా ఉన్న గేదెలు, ఆవులు మొత్తం కొట్టుకొని పోయాయి. వాళ్ళ వస్తువులు ఇళ్లలో ఉన్న ఏ ఒక్క వస్తువు మిగిలిన పరిస్థితి. బియ్యము, ఆహార పదార్థాలు, బట్టలు ఒకటని కాదు సర్వస్వం కోల్పోయి వాళ్ళు నీడ నిలవలేకుండా ఈరోజు అనాథలుగా మారిపోయిన పరిస్థితి. వాళ్ళని కలిసి వాళ్ళ బాధను తెలుసుకొని వాళ్ళకి పూర్తిగా భరోసా కల్పించాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారి మీద ఉందని చెప్పి సిపిఎంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గారు, సిపిఎం పార్టీ ప్రతినిధి బృందం ఆ గ్రామాన్ని సందర్శించి వాళ్ళకి ధైర్యాన్ని చెప్పడం, వాళ్ళ బాధలు తెలుసుకోవడం జరిగింది. ఆ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారికి కూడా వారు చేయాల్సిన కర్తవ్యాలను వివరించడం జరిగింది. ఈరోజు వెంటనే వారికి మెట్ట ప్రాంతంలో 5 సెంట్లు ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించవలసిన బాధ్యత ఉంది. అదే రకంగానే వాళ్ళు సర్వస్వం కోల్పోయిన దానికి ఖచ్చితంగా వాళ్ళకి నష్టపరిహారం 10 లక్షల పైన ఇస్తే తప్ప వాళ్ళు ఏమాత్రం కోరుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు తాత్కాలికంగా 3,000 లేకపోతే ఒక బియ్యము అవి అందించారు. వాళ్ళు వండుకోవడానికి పాత్రలు కూడా లేని పరిస్థితి ఉంది. 10,000 రూపాయలు ఇల్లు శుభ్రం చేసుకోవడం ఏమాత్రం సరిపోదు. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పోయాయి కాబట్టి వీటన్నిటిని కాంపెన్సేట్ చేయడానికి ఫారెస్ట్కి వాళ్ళకున్న వివాదాన్ని పరిష్కరించడానికి పవన్ కళ్యాణ్ గారు ఆ యొక్క గ్రామాన్ని సందర్శించడం సముచితంగా ఉంటుందని సిపిఎం పార్టీ కోరుతుంది. వెంటనే పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకుని ఆ గ్రామాన్ని సందర్శించాలని సిపిఎం పార్టీ ఆయన విజ్ఞప్తి చేస్తాం. కేవీపీపురం మండలం పాతపాలెం వద్ద గల ఓలూరు రాయల చెరువుకు గడ్డిపడి ముంపుకు గురైన ప్రజలకు అండగా ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకత్వం, ఎస్వి యూనివర్సిటీ బృందం కలిసి శనివారం రోజున ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరాశ బాధలో ఉన్న ప్రజానికానికి ధైర్యం చెబుతూ తిరిగి కోలుకునేంత వరకు విద్యార్థులు అండగా ఉంటామని సహాయక చర్యలలో పాల్గొన్నారు. కేవీపీపురం మండలం పాతపాలెం వద్ద గల ఓలూరు రాయల చెరువుకు గడ్డిపడి ముంపుకు గురైన ప్రజలకు అండగా ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకత్వం, ఎస్వి యూనివర్సిటీ బృందం కలిసి శనివారం రోజున ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరాశ బాధలు ఉన్న ప్రజానికానికి ధైర్యం చెబుతూ తిరిగి కోలుకునేంత వరకు విద్యార్థులు అండగా ఉంటామని సహాయక చర్యలలో పాల్గొన్నారు. చెరువు తెగిపోయి గ్రామ ప్రజల ఇళ్లలో మొత్తం నీరు మునిగిపోయి 2 అడుగుల బురద కూరుకుపోయిందని, అనేక ఆస్తి నష్టం జరగటం బాధాకరమని అన్నారు. ప్రభుత్వ సహాయక చర్యలు మరింత వేగవంతం చేయాలని, వారికి కావలసిన నిత్యావసర సరుకులు నిరంతరం అందించాలని కోరారు. విద్యార్థుల సర్టిఫికేట్స్ కూడా కొట్టుకుపోయాయని, తక్షణమే ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా సర్టిఫికేట్లు కొత్తవి ఇప్పించాలని, అలాగే విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు అందించి చదువుకునేందుకు అవకాశాలు పునరుద్ధరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అక్బర్, రవి, జిల్లా ఉపాధ్యక్షులు వినోద్, తేజ, జిల్లా నాయకులు పవిత్ర, మాతేశ్వరిరెడ్డి కుమార్, యూనివర్సిటీ నాయకులు నరసన్న, అనసూయ తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ జర్నలిస్టులపై మాట్లాడిన తీరుకు నిరసనగా తిరుపతి గాంధీ సర్కిల్ వద్ద జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. కలెక్టర్ ఇటీవల మీడియా ప్రతినిధులతో ఫోన్ ద్వారా మాట్లాడిన సందర్భంలో అవమానకరంగా ప్రవర్తించారని, జన సమస్యలను వెలుగులోకి తెచ్చే పత్రికా ప్రతినిధులకు తక్కువ చేసి మాట్లాడారని జర్నలిస్టులు ఆరోపించారు. ఈ ఘటనపై మీడియా వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రజల కోసం మేము మాట్లాడతామని, అధికారుల దుర్వినియోగంపై రాస్తామని, కానీ దానికి ప్రతిగా అవమానం ఎదురవ్వటం సహించలేమని స్థానిక రిపోర్టర్లు తెలిపారు.
తిరుపతి, చిత్తూరు, పుంగునూరు, గూడూరు తదితర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో పత్రికా ప్రతినిధులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. జర్నలిస్టుల చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని మీడియా అవమానమంటే ప్రజా అవమానమని, పత్రికా స్వేచ్ఛను గౌరవించాలంటూ నినాదాలు చేశారు. అధికారుల ప్రవర్తనపై ప్రశ్నలు లేవనెత్తుతూ జర్నలిస్టులను బెదిరించడానికి పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ వ్యవహారం వెనుక రాజకీయ కోణం ఉందని ఆరోపిస్తూ కొంతమంది రాజకీయ నాయకుల ఆటతో కలెక్టర్ వ్యవహరించడం సరికాదని మండిపడ్డారు. జర్నలిస్టు సంఘాలు కూడా కలెక్టర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాయి. సంఘం నాయకులు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ కలెక్టర్ వెంటనే వివరణ ఇవ్వాలని లేదా పత్రికా వర్గాలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. విశాలాంధ్ర విలేకరుల పట్ల చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చేసిన వ్యాఖ్యలు, చేసిన బెదిరింపులు పత్రికా స్వేచ్ఛ పైన గొడ్డల వేటు లాంటిది. గతంలో ఏ కలెక్టర్ కూడా విలేకరుల పట్ల ఇంత దారుణంగా, ఇంత బెదిరింపు ధోరణులతో మాట్లాడిన చరిత్ర లేనే లేదు. ఒకవేళ నిజంగా విలేకరు తప్పు చేసి ఉంటే దాన్ని ఖండించవచ్చు, లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు, పరువు నష్టం కేసు వేయచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ ఆయన ఏకంగా ఫోన్లో నీ పిల్లల వరకు వెళతాను అని బెదిరించేది ఏదైతే ఉందో ఆ వ్యాఖ్యలు మాత్రం మాత్రం సమర్థనీయం కాదు. విలేకరు తప్పు చేసి ఉంటే కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడానికి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నిజంగా ఒక అధికారి పట్ల కేవలం వాళ్ళు చేసిన తప్పు కూడా ఏంటి, ఎలాంటి తప్పు లేదు. కేవలం ఓ అధికారి పనితీరు పైన ఆర్టీఐ సమాచార హక్కు చట్టం కింద వివరాలు అడిగిన కారణానికి కేవలం ఈ తరహాలో కలెక్టరే కాల్ చేసి ఆ తరహాలో బెదిరించడం ఏంటి, లేపేస్తానడం ఏంటి, మీ పిల్లల వరకు వెళ్తానని చెప్పడం ఏంటి, మీ చెత్త వార్తలు చెత్త పేపర్ అనడం ఏంటి భాష చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. వెంటనే సిఎస్ గారు ఆ ఆడియో టేపుల్ని పరిశీలించి చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి తిరుపతి ప్రెస్ క్లబ్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ జర్నలిస్టులపై మాట్లాడిన తీరుకు నిరసనగా తిరుపతి గాంధీ సర్కిల్ వద్ద జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. తిరుపతిలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం గత శతాబ్ద కాలంగా అభివృద్ధి పథంలో నింగిని చేరిందని, ప్రపంచం భారతదేశాన్ని గౌరవంగా చూస్తోందని తెలిపారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యంత పటిష్టమైన ప్రజాస్వామ్య పునాది అని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలు రాజ్యాంగాన్ని అవమానపరచడమేనని ఆయన ఆక్షేపించారు. హర్యానాలో ప్రధాని మోదీ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి రాహుల్ గాంధీ కంటికి కనిపించకపోవడానికి కారణం అభివృద్ధి అంటే ఏమిటో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు. భారతదేశ ప్రజాస్వామ్యాన్ని మరియు రాజ్యాంగాన్ని అవమానపరిచిన రాహుల్ గాంధీ తక్షణం దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలో సూపర్ పవర్ గా మారుతుందని ఆయన ఉద్ఘాటించారు. ఈ విలేకరుల సమావేశంలో పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. అంతా అల్లాడిపోతున్నాం. దేశం ఎలా ఉంది, ఇతర దేశాలు మన మీద ఎలాంటి యుద్ధం ప్రకటిస్తున్నారు, అన్ని వర్గాల్లో కూడా తినే తిండి కాడి నుంచి, చేసే పనిముట్ల కాడి నుంచి, చదివే చదువు కాడి నుంచి ఉన్నటువంటి అన్ని రకాల దాంట్లో కూడా ఇతర దేశాలు ఇండియాని టార్గెట్ చేస్తున్నాయి. ఇది ఏదో గురుస్థానానికి వెళ్ళిపోతుంది, ఇది రేపు మనం వీళ్ళ మీద ఆధారపడిపోవాలేమో, లేకపోతే మన పరిస్థితి ఏందని. మనం ఒకరి మెప్పు కోసమో ఒకరిని మనం తెలియదాం. మన శక్తి ఏంటి, మన బలం ఏంటి అనేది మనం ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాం. కోవిడ్ టైంలో యావత్ ప్రపంచ దేశాలన్నీ గడగడగడ వణికిపోతుంటే ఆ మెడిసిన్ కనుక్కునే విషయంలో పూర్తి స్థాయిలో విఫలమైనాయి అన్ని దేశాలు కూడా. కానీ ఒక్క భారతదేశం వైద్య రంగమే కాదు, శాస్త్రవేత్తలే కాదు, సైంటిస్టులు కాడి నుంచి అందరూ ప్రతి ఒక్కరు కష్టపడి విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ పీరియడ్ 2-3 నెలల్లో ఆ వ్యాక్సిన్ తీసుకొని పరీక్షలు జరిపి 4 నెలల్లో మన దేశంలో ఉన్న 140 కోట్ల మందికి ఉచితంగా భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే ఫ్రీగా ఇవ్వడం జరిగింది. అలాగని గొమ్మనైపోలేదు. మనతో నమ్ముకొని ఉన్న మన చుట్టుపక్కల ఉన్న 110 దేశాలకు కూడా ఆ వ్యాక్సిన్ ని మనం ఉచితంగా పంపించాం. అంటే మన దేశం యొక్క శక్తి సామర్థ్యాలు ప్రపంచ దేశాలకు తెలియజేసే స్థానంలో ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అన్ని రంగాల్లో కూడా ముందున్నారు. ఇది చూసి ఓడలేక ఏం చేయాలో అర్థం కాక ఎక్కడున్నామో తెలియకుండా ఈ వ్యవస్థల మీద, అధికారుల మీద, ఇట్లా ఎలక్షన్ మీద ఈ విధమైన తప్పుడు ప్రచారం చేయడం భావ్యం కాదు. రెండోది ఇదే చెప్తున్నా, ఈవీఎంలు అనేది ఇప్పుడు రాదు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడుది కాదు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కూడా జరిగినాయి. అప్పుడు వాళ్ళు కూడా అత్యధిక రాష్ట్రాల్లో వచ్చారు. మరి ఆ రోజు ఈవీఎంలు తప్పపట్టలేదే, ఆ రోజు ఎలక్షన్ కమిషన్లు తప్పపట్టలేదే. వాళ్ళు గత 15, 20, 30 సంవత్సరాలుగా చేశారు దేశంలో అధికారంలో. మరి అప్పుడు తప్పులేదు ప్రజాస్వామ్య వ్యవస్థ మీద, అప్పుడు తప్పులేదు ఎలక్షన్
కమిషన్ మీద కానీ వీటన్నిటి మీద మరి ఈ రోజే ఎందుకు గుర్తుకు వస్తుందో మాకు తెలియడం లేదు. ప్రజలు చాలా శ్రద్ధగా కష్టపడి వాళ్ళ అభివృద్ధి దిశగా పనిచేసే దృష్టిలో ఉన్నారు. మీరు తప్పుడు నిర్ణయాలు, తప్పుడు సమాచారాలు ఇచ్చి ఇట్లా వ్యవస్థలకి సమయాన్ని వృధా చేస్తూ వీళ్ళ తప్పుదోవ పట్టించదని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఆయన వెంటనే తక్షణమే దేశ ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పాలని తెలియజేస్తున్నాం. తిరుపతి తిలక్ రోడ్లోని శ్రీ సాయి సుధా కంటి ఆసుపత్రిలో సుధారాణి ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం ఉచిత రెటీనా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ ఉచిత వైద్య శిబిరం నందు సుమారు 50 మందికి పైగా ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి సలహాలు సూచనలు ఇచ్చారు. ఈ ఉచిత వైద్య శిబిరం నందు సుమారు 50 మందికి పైగా ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి సలహాలు సూచనలు ఇచ్చారు. డాక్టర్ సుధారాణి మాట్లాడుతూ మధుమేహం ఉన్నవారిలో డయాబెటిక్ రెనోపతి అనే కంటి వ్యాధి వస్తుందని, ఇలాంటప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు రెటినాలోని రక్త నాళాలను దెబ్బతీస్తాయని అన్నారు. డయాబెటిక్ రెటినోపతి యొక్క ప్రారంభ దశలో దృష్టి సాధారణంగా ప్రభావితం కాదని, రెటినోపతి అభివృద్ధి చెందుతున్నప్పుడు దృష్టి ప్రభావితం కావచ్చని, పరిస్థితిని చాలా కాలం పాటు నిర్లక్ష్యం చేస్తే పూర్తిగా దృష్టిని కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. డయాబెటిస్ ఉన్నవారు ప్రతి 3 నెలలకు ఒకసారి తప్పనిసరిగా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకున్నట్లయితే మరియు మధుమేహ వ్యాధిని అదుపులో ఉంచుకున్నట్లయితే స్మోకింగ్ ని ఆపడం లాంటివి చేయటం ద్వారా డయాబెటిక్ రెనోపతి బారిన పడకుండా కంటి చూపు కోల్పోకుండా కాపాడుకోవచ్చునని ఆమె తెలియజేశారు. ఈ వైద్య శిబిరంలో హాస్పిటల్ సిబ్బంది విశ్వనాథం, మహేష్, సునీత తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా శ్రీ సాయి సుధా ఐ హాస్పిటల్ నందు ఉచిత రెటీనా క్యాంపు నిర్వహించాము. దాదాపు ఒక 50 మెంబర్స్ ఈ క్యాంప్లో పాల్గొన్నారు. ముందుగా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మనందరికీ తెలుసు, రోజు రోజుకి షుగర్ వ్యాధి అన్నది యంగర్ ఏజ్ నుంచి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. దాదాపు 30 ఏళ్ళు పైబడ్డ వాళ్ళ నుంచి కూడా అందరూ కూడా ఎవరిని మేము క్లినిక్ రోజు ఐ టెస్టింగ్కి వచ్చినా కానీ షుగర్ ఉందని, బీపీ ఉందని చెప్పడం చాలా కామన్ అయిపోయింది. సో మెయిన్గా ఈ డయాబెటిక్స్లో మనం తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏమంటే, షుగర్ మనకు ఎంత కాలం నుంచి ఉంది అన్నది చాలా ఇంపార్టెంట్. సో లాంగ్ టర్మ్ డయాబెటిక్స్ ఖచ్చితంగా ఇయర్లీ వన్స్ ఒకసారి ఐ టెస్టింగ్ చేసుకోవాలి. అలాగే నాట్ ఓన్లీ ఆన్ ది డ్యూరేషన్ ఆఫ్ డయాబెటీస్ బట్ ఆల్సో ది సివియరిటీ ఆఫ్ డయాబెటీస్. సో చాలామంది కూడా షుగర్ కంట్రోల్లో ఉందనుకుంటుంటారు, కానీ వాళ్ళు ఫ్రీక్వెంట్గా HB1AC చూసుకొని సో షుగర్ లెవెల్స్ కంటిన్యూస్గా ఏ స్థాయిలో ఉన్నాయనేది ఖచ్చితంగా తెలుసుకుంటే ఐకి సంబంధించినంత వరకు చాలా సహాయపడుతుంది. మెయిన్గా మనకు రెటినాలో బ్లడ్ వెసల్స్ ఎప్పుడు కూడా ఈ బ్లడ్ సప్లై తగ్గినప్పుడు రెటినా డ్యామేజ్ అయ్యి స్టార్టింగ్లో మనకు నాన్ ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతిగా అర్లీ స్టేజెస్లోనే మనకు తెలుస్తుంది. ఆ స్టేజ్లో కానీ మనం కనుక్కోగలిగితే వారికి ఖచ్చితంగా లేజర్ ట్రీట్మెంట్ ద్వారా ఫర్దర్ ప్రోగ్రెషన్ ఆపగలము. అలా కాకుండా చాలా లేటర్ స్టేజెస్లో మన దగ్గరకు వచ్చినప్పుడు అయితే న్యూ వెజల్స్ ఫామ్ అయ్యి అవి బ్లీడ్ అయినప్పుడు పర్మనెంట్ విజన్ లాస్ ఉంటుంది. సో అది నెక్స్ట్ సర్జరీ మ్యాండేటరీ అవుతుంది. సో వీటన్నిటికన్నా కూడా మనకు ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్. ప్రతి సంవత్సరం ప్రతి డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఐ టెస్ట్ చేసుకోవాల్సిందిగా వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రతి శనివారం ఉదయం తిరుపతి పురవీధులు గోవిందనామాలతో మారుమోగుతున్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి క్షేత్రంలో అడుగడుగున భక్తి భావం పెంపొందించాలన్న సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు శ్రీవారికి ఎంతో ఇష్టమైన శనివారం రోజున నగర సంకీర్తన చేస్తున్నారు. 100 మందికి పైగా భజన మండలి కళాకారులు ప్రతి శనివారం ఉదయం 5 గంటలకి సాంప్రదాయ వస్త్రాలతో నుదుటిపైన గోవిందనామాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం వద్దకు చేరుకుంటున్నారు. అక్కడి నుంచి మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ తిరువీధులలో నగర సంకీర్తన చేస్తూ నగరంలో ఆధ్యాత్మిక శోభను తీసుకొస్తున్నారు. ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపినాథ్, వాసుదేవరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, కొండే చెంగారెడ్డి, మునినాథారెడ్డి, భాస్కరాచారి, మురళి, మునేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భక్తులు నగర సంకీర్తన కొత్తగా పరిచయం చేశారు మన గుండాల గోపినాథ్ గారు. ప్రతి ఒక్కరూ తిరుపతిలో భక్తులు, కొండ భక్తులంతా కొత్తగా రామారావు కానీ గోవిందరాజుల గుడి కానీ ప్రతి ఒక్కరూ శనివారం తెల్లవారితో 50 మంది తక్కువ లేకుండా ప్రతిరోజు నగర సంకీర్తన చేస్తూ భక్తుల భావాలను మరింత పెరుగుదిస్తున్నారు. అందుకు రాయలసీమ కానీ నగర సంకీర్తన ఓం నమో వెంకటేశాయ. ప్రతి శనివారము నగర సంకీర్తనలో భాగంగా ఉదయం తెల్లవారుజామున 5 గంటల నుంచి 6:45 వరకు 4 మాడ వీధులలో స్వచ్ఛమైన జానపద సంకీర్తనలతో
కోలాహలంగా కోలాటాలతో చేసుకుంటున్నాము. వారం వారము అధిక సంఖ్యలో భక్తులు ఇచ్చేస్తున్నారండి. ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి అయ్యప్ప స్వామి భక్తులు కానీ ఈ నగర సంకీర్తనలో భాగంగా పాల్గొంటే ఎంతో బాగుంటుందని అనుకుంటున్నాము. ఓం నమో వెంకటేశ్వర. తిరుపతి వినాయక సాగర్ లో వెలసిన శ్రీ సంకల్ప వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో శనివారం సంకటహార చతుర్థి పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. సంకటహార చతుర్థి అనేది ప్రతి నెలలో కృష్ణపక్షంలో వచ్చే 4వ రోజున జరుపుకునే వినాయకుడి పండుగ. ఈ రోజున ఉపవాసం ఉండి గణేశుడిని పూజించడం వల్ల కష్టాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. సంకట అంటే కష్టం, హర అంటే తొలగించడం, చతుర్థి అంటే 4వ రోజు అని అర్థం. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి శోభయమానంగా అలంకరించి నైవేద్యం సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నప్రసాదాలను వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పురోహితులు సురేష్ స్వామి, ఆలయ ధర్మకర్త కొండే చెంగారెడ్డి, సభ్యులు గుండాల గోపీనాథ్, నాదమునిరెడ్డి, సుధాకరాచారి తదితరులు పాల్గొన్నారు. ఓం గణేశాయ నమః. స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరే కార్తీక మాసే కృష్ణపక్షే స్థిరవాసరే సంకటహర చతుర్థ్యాం మృగశిరా నక్షత్రయుక్తాయాం శుభ నక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం విశేష విశిష్టాయామని ఈరోజు సాయం సంధ్యా ప్రదోష సమయంలో స్వామికి ఇష్టమైన చతుర్థి సంకటహర చతుర్థి. ఈరోజు శనివారం వెంకటేశ్వర స్వామికి ఇంకా విశేషం. ఈ రెండు కలిసింది సాయంకాలం ప్రదోష సమయం. ప్రతీ నెల గోపీనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అభిషేకము పూజ అన్నీ చేసుకుంటున్నాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క సంకటం. ఆయుష్, ఆరోగ్యం, ఆనందం, ఆస్తి ఏది పొద్దునకుండా మనం ఆయన్ని వేడుకుని ఆ సంకటాన్ని పోగొట్టే సంకటహర చతుర్థి ఈరోజు. అంత విశేషంగా మన సంకల్ప వరసిద్ధి వినాయక సాగర్లో ఉండే సంకల్ప వరసిద్ధి వినాయకుడిని వేడుకొని ఈరోజు అభిషేకాలంతా చేస్తున్నాం. చాలా గ్రాండ్గా ఇదైంది. ప్రతీ నెల ఇదే ప్రదోష సమయంలో చేస్తున్నాం. ఇంకొక విశేషం, ఈ శనివారం వెంకటేశ్వర స్వామికి చాలా విశేషమైన రోజుగా ఏర్పడింది. ఇది శనివారం అంటే స్థిరవారం, సంస్కృతంలో స్థిరవారం, సంకటహర చతుర్థి, మృగశిరా నక్షత్రం, అంత 3 కలిసింది. అంత విశేషం. అందరికీ ఒక్కొక్క సంకటాన్ని పోగొట్టి అందరికీ ఆయుష్, ఆనందం ఇవ్వాలని ఆ విఘ్నేశ్వర స్వామిని కోరుకుంటూ జై గణేష్ మహారాజ్ కి. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కేంద్ర మంత్రి హర్దీప్ సింగపూరి, సినీ హీరో అర్జున్, మాజీ మంత్రి ఆర్కే రోజా, సినీ నటి శైలజా ప్రియలు వేరువేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితుల వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. అనంతరం ఆలయం వెలుపల హీరో అర్జున్ మీడియాతో మాట్లాడుతూ 4 సంవత్సరాల తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకోవటం చాలా సంతోషంగా ఉందన్నారు. నేను నిర్మాతగా దర్శకుడిగా చేస్తున్న సీత పయనం వచ్చే నెలలో విడుదలవుతుందని తెలిపారు. కార్తీక మాసం అంటేనే వెంకటేశ్వర స్వామి శివుడిని ఆరాధిస్తాం. సో స్టార్టింగ్ డే 22 ఇక్కడికి వచ్చి స్వామి ఆశీర్వాదంతో మరి కార్తీక మాసం స్టార్ట్ చేసుకున్నాం. మళ్ళీ ఈ రోజు స్వామిని శనివారం రోజు కార్తీక మాసంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. స్వామి వారి ఆశీస్సులు అందరి మీద ఉండాలి, అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. తిరుపతికి ఎప్పుడు నేను వచ్చేది అనేది చాలా విశేషం. ఇక్కడికి రావడమే విశేషం. బట్ ఈసారి ఒక 3-4 ఇయర్స్ నుంచి రాలేకపోయాను. సో ఈ ఇయర్ మళ్ళా భాగ్యం కలిగింది. అండ్ ఇంకొక విశేషం ఏంటంటే నా ఫుల్ ఫ్యామిలీతో వచ్చాను ఈసారి. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. సో యాజ్ ఆల్వేస్ ఇక్కడ వస్తే ఒక మంచి వైబ్ ఎప్పుడు ఉంటుంది. అండ్ ఈ ఇయర్ వేరే సీతా పయనం అనే ఒక సినిమా నేను రిలీజ్ చేస్తున్నాను. నెక్స్ట్ మంత్ రిలీజ్ చేస్తున్నాను. నేను డైరెక్ట్ చేసి ప్రొడ్యూస్ చేసేది. సో అది ఇంకొక ముఖ్య కారణం రావడానికి. సో అందరి భక్తులందరికీ, ఆంధ్ర ప్రజలందరికీ, తెలంగాణ అందరికీ ఆ దేవుడు ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
శేషాచలం అడవుల్లో స్మగ్లర్లు దాదాపు 2 లక్షల ఎర్రచందనం చెట్లు కొట్టేసి ఉంటారని అధికారుల అంచనా. అక్రమ రవాణాను అడ్డుకునేందుకు టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేశాం. ఎర్రచందనం స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపుతాం హెచ్చరించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. రాయల చెరువుకు గడ్డిపడి ముంపుకు గురైన కలతూరు గ్రామ ప్రజలకు అండగా ఎస్ఎఫ్ఐ. ఇళ్లలోని బురదల్లో కూరుకుపోయిన వస్తువులు బయటకు తీస్తూ సహాయక చర్యల్లో పాల్గొన్న తిరుపతి ఎస్ఎఫ్ఐ జిల్లా బృందం. ప్రతి శనివారం ఉదయం గోవిందనామాలతో మారుమోగుతున్న తిరుపతి పురవీధులు. శ్రీవారికి ఎంతో ఇష్టమైన శనివారం రోజున నగర సంకీర్తన చేస్తున్న తిరుపతి భజన మండలి కళాకారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.